49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలోని బొగ్గు ఉత్పత్తి రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న కోల్ ఇండియా లిమిటెడ్ వివిధ సాంకేతిక పరిపాలనా విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 660 ఖాళీలను భర్తీ చేయనుండడం నిరుద్యోగ యువతకు మంచి అవకాశంగా మారింది. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, జియాలజీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, రాజభాష, కంపెనీ సెక్రటరీ వంటి విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కోల్ ఇండియా అనుబంధ సంస్థల్లో ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను నియమించే అవకాశం ఉంది. కోల్ ఇండియా కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న మహారత్న సంస్థ కావడంతో ఇందులో ఉద్యోగం సాధించడం యువతకు ప్రతిష్టాత్మక అవకాశంగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ గా మారింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో కనీసం 60% మార్కులతో డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉండాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 55% మార్కులుంటే సరిపోతుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ప్రస్తుతం 2025-26 విద్యా సంవత్సరంలో చివరి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో ఫైనల్ ఇయర్ విద్యార్థుల్లో ఈ నోటిఫికేషన్ పై ఆసక్తి పెరిగింది. వయోపరిమితి విషయానికొస్తే 2026 ఏప్రిల్ 30 నాటికి అభ్యర్థుల గరిష్ట వయసు 30 సంవత్సరాలకు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయో సడలింపు వర్తించనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 12 నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చివరి రోజు జూన్ 12గా నిర్ణయించారు. దరఖాస్తు రుసుం కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 1180 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, కోల్ ఇండియా ఉద్యోగులకు ఫీజు మినహాయింపు ఇచ్చారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి నియామకాలు చేపడతారు. పరీక్షలో సంబంధిత సబ్జెక్టులతో పాటు సాధారణ సామర్థ్యాన్ని పరీక్షించే ప్రశ్నలు ఉండే అవకాశం ఉంది. ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభంలో నెలకు సుమారు 60,000 వరకు జీతం అందించనున్నారు. అదనంగా డిఏ, హెచ్ఆర్ఏ, మెడికల్ సదుపాయాలు, పనితీరు ఆధారిత అలవెన్స్లు వంటి ఇతర ప్రయోజనాలు కూడా లభించనున్నాయి. ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం, మంచి జీతభత్యాలు, భవిష్యత్తులో పదోన్నత అవకాశాలు ఉండడంతో ఈ నోటిఫికేషన్పై దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఆసక్తి చూపుతోంది.